వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగ పెన్షన్లకు నూతనంగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఒక్కొక్కరికి 17,500 రూపాయల ఆదా. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే 17,500 రూపాయల ఊరట ఎవరికంటే కొత్త పన్ను విధానంలో స్లాబులు సవరింపు కారణంగా 17,500 రూపాయల దాకా పన్ను ఊరట లభిస్తుందని నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. కానీ అది అందరికీ కాదు. ఎంత ఆదాయం ఉన్న వారికి ఎంత మేరట ఊరట కలుగుతుందో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ఇక్కడ ఉదాహరణగా స్థూల ఆదాయం 5,50,000 రూపాయలు ఉండేటువంటి ఉద్యోగికి లేదా పెన్షనర్కి ఇప్పటి వరకు అయితే స్టాండర్డ్ డిడక్షన్స్ 50,000 ఉండేవి. ఇక నుంచి 75,000 రూపాయలు స్టాండర్డ్ డిడక్షన్స్ ఉంటాయి. అప్పుడు స్థూల ఆదాయం 50,000 రూపాయలు తీసేస్తే 5 లక్షలు, ఇటుపక్క 75,000 రూపాయలు తీసేస్తే 4,75,000 రూపాయల మనకి స్థూల ఆదాయం అవుతుంది. ఇందులో ట్యాక్సబుల్ ఇన్కము మనము 5 లక్షలకైతే మనం పన్ను కట్టాల్సి వస్తుంది. కొత్త విధానంలో అయితే 4,75,000 రూపాయలకే పన్ను కట్టాల్సి వస్తుంది. సో దీనికి ఈ 5 లక్షలకి మనం కట్టినటువంటి పన్ను 10,000 అవుతుంది. ఇక్కడ వచ్చేసి 8,750 రూపాయలు అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి రిబేట్ వస్తుంది కాబట్టి 10,000, కొత్త విధానంలో 8,750 రూపాయలు రిబేట్ వస్తుంది కాబట్టి, అనగా ఈ నూతన విధానంలో మనకి 1,250 రూపాయలు అయితే ఇక్కడ ట్యాక్స్ అనేటువంటిది సేవ్ అవుతుంది. అంటే వీరు అసలు పన్ను కట్టనక్కర్లేదు. ఇక స్థూల ఆదాయం 10 లక్షలు ఉండేటువంటి ఉద్యోగి లేదా పెన్షన్కు చూసినట్లయితే ఇందాకట్లాగే స్టాండర్డ్ డిడక్షన్స్ 50,000, 75,000 పోను. ఇక స్థూల ఆదాయము ఇప్పటి వరకు పాత పద్ధతి ప్రకారం చూసినట్లయితే 9,50,000 అవుతుంది. ఇక నుంచి 9,25,000కి స్థూల ఆదాయం అవుతుంది. దీనికి మనము ఇది ట్యాక్సబుల్ ఇన్కమ్ అవుతుంది 9,50,000 అనేటువంటిది. దీనికి కనుక మనం పన్ను వేసినట్లయితే 52,500 రూపాయలు పన్ను కట్టాల్సి వస్తుంది. ఇకపై 42,500 రూపాయల పన్ను వేయాల్సి వస్తుంది. దీనికి సుంకం వచ్చేసి ఒక 2,100 రూపాయల పాత పద్ధతిలో, కొత్త పద్ధతిలో 1,500 రూపాయల సుంకం కట్టాల్సి వస్తుంది. ఈ విధంగా మొత్తం పన్ను పాత పద్ధతిలో అయితే 54,600 రూపాయలు చెల్లించాలి. కొత్త పద్ధతిలో అయితే 44,200 రూపాయల ట్యాక్సిబుల్ ఇన్కమ్ నూతనంగా ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రకారం అయితే 44,200 రూపాయల పన్ను అయితే కట్టాల్సి వస్తుంది. అంటే స్లాబుల్లో మార్పు వల్ల 10 లక్షల స్థూల ఆదాయం ఉన్న వారికి సుంకాన్ని కలుపుకోకుంటే 10,000 దాకా ఊరట లభిస్తుంది. సుంకాన్ని కూడా కలుపుకుంటే 10,400 మేర ఊరట లభిస్తుంది. ఇక స్థూల ఆదాయం 20 లక్షలు ఉన్న వారికి చూసినట్లయితే వారికి పన్ను వేయదగ్గ ఆదాయం ట్యాక్సబుల్ ఇన్కమ్ 19,50,000 అవుతుంది. ఎందుకంటే మనకు స్టాండర్డ్ డిడక్షన్ తీసేసాం కాబట్టి. ఇక కొత్త విధానం ప్రకారము ఇకపై మనం చెల్లించాల్సింది 19,25,000 చెల్లించాల్సి వస్తుంది. ఎందుకంటే స్టాండర్డ్ డిడక్షన్ 75,000 ఉంటుంది కాబట్టి. దానికి పన్ను వచ్చేసి 2,85,000 పాత విధానంలో, కొత్త విధానంలో 2,67,500. దానికి సుంకం కలుపుకుంటే 11,400, 10,700. అనగా మొత్తం పన్ను పాత విధానంలో 2,96,000, కొత్త విధానంలో 2,78,200 రూపాయలు. అంటే స్లాబుల్లో మార్పు వల్ల 20 లక్షల స్థూల ఆదాయం ఉన్న వారికి సుంకాలు లేకుండా 17,500 మేర ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అదే సుంకాలు కనుక కలుపుకున్నట్లయితే 18,200 రూపాయల మేర ఊరట లభిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.